నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మైనార్టీ సదస్సు. కడపలో తలపెట్టిన మైనార్టీ సదస్సుకు గూడూరు నుండి తరలిన మైనార్టీలు, బస్సులను ప్రారంభించిన ముస్లిం మైనార్టీ నాయకులు. దేశంలో దళితులకు రక్షణ కరువు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా నిర్మాణ సభలో పాల్గొని మాట్లాడిన సిపిఐ మరియు డిహెచ్పిఎస్ నాయకులు. వేర్వేరుగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని డిఎన్ఆర్ లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, అలాగే సివిసి పార్కు వద్ద జేవీవి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన ప్రతినిధులు. ఘనంగా అడ్వెంట్ వేడుకలు. గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని వాక్యాలు, పాటలు ఆలపించి క్యాండిల్స్ వెలిగించిన మహిళలు. వేడుకల్లో పాల్గొన్న సంఘం కాపరి ప్రతినిధులు. శివకేశవులకు ప్రియమాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు, వ్రతాలు సకల శుభాలు కలుగజేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుండి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాస విశిష్టతను గురించి శివాబీ న్యూస్ కథనం. మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుండి ధనుర్మాసం మొదలవుతుంది. శివకేశవులకు ప్రియమాసం. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం అంటారు. ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగల వరకు ఈ మాసంలో వైష్ణవాలయాలకు భక్తులు వేకువజామును చేరుకుని తిరుప్పావై పఠిస్తారు. ధనుర్మాసాన్ని కోదండమాసం, చాపమాసం అని కూడా వ్యవహరిస్తారు. పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం జరిగింది ఈ ధనుర్మాసంలోని. శ్రీకృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారద మునిని ఆశ్రయించి ఆయన సూచనల మేరకు కాత్యాయని వ్రతం చేసింది ఈ మాసంలోని. శ్రీరంగనాథుని భక్తురాలు, ఆండాలుగా పూజలందుకునే గోదాదేవి రోజుకొక భక్తి గీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్య మాసంలోని. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామివారిని మధుసూదన నామంతో పూజిస్తారు. వివిధ వ్రతాలు ఆచరిస్తారు. ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో వేడుక చేస్తారు. వైష్ణవులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణుమూర్తి కథలు వినడం, విష్ణు సహస్ర నామాల పారాయణం, విష్ణు ఆలయ సందర్శనం, తిరుప్పావై పఠనంతో తరిస్తారు. పరమశివుని భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైందే. తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తే తిరువెంబావై శివుని కీర్తిస్తుంది. ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై, వైష్ణవాలయాల్లో తిరుప్పావై గానం చేస్తారు. వైష్ణవం, శైవం భిన్నం కాదని, రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం గుర్తు చేస్తుంది. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మైనార్టీ సదస్సు నిర్వహిస్తున్నామని, 5 లక్షల మంది మైనార్టీలు హాజరు కానున్నారని మైనార్టీ నాయకులు రహీం తదితరులు పేర్కొన్నారు. చలో కడప కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణం నుండి 2 బస్సుల్లో మైనార్టీలు బయలుదేరి వెళ్లారు. చలో కడప కార్యక్రమంలో భాగంగా మైనార్టీ సదస్సు ఆదివారం సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు పట్టణం నుండి 2 బస్సుల్లో మైనార్టీలు కడపకు బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులను మైనార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహీం, జహంగీర్ తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, వక్ఫ్ పరిరక్షణ, జాతీయ సమైక్యత, దేశ ప్రజల సమానత్వమే లక్ష్యంగా కడపలో మైనార్టీ సదస్సు ఏర్పాటు చేశారన్నారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాదిగా ముస్లిం సోదరులు తరలి వస్తున్నట్లు వారు వివరించారు. జీవన విధానాన్ని మీద కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ గారి నేతృత్వంలో కడపలో ఒక బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ యొక్క ఉద్దేశం అందరూ అనుకున్నట్టు కాదు. సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత రాజ్యాంగ పరిరక్షణ, మన జాతీయవాదం యొక్క సమైక్యత మీద ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. దీనిలో ముస్లింలను ఎలా ఉత్తేజపరచాలి, జాతీయతలో ఎలా పాల్గొనాలి, ముస్లింల యొక్క మనుగడ మీద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయాలి.
అదేవిధంగా ముస్లింలు దేశభక్తులే కానీ దేశద్రోహులు కాదు. భారతదేశాన్ని స్వాతంత్ర వచ్చేదానిలో ముస్లింలు ఎటువంటి త్యాగాలు చేశారో ఆ త్యాగాలకు ప్రతీకగా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎవరైతే కుహాన లౌకికవాదులు వచ్చి ముస్లింలు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం వక్ఫ్ బోర్డు ఆస్తుల యొక్క సమస్యలు అలాగే ముస్లిం హక్కుల సాధన కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ప్రసంగించేటువంటి వ్యక్తి సయ్యద్ అర్షద్ మదానీ గారు. ఆయన స్వాతంత్ర సమరయోధుల యొక్క కుమారులు. ఆయనకు రాజకీయాలకు అతీతంగా జాతీయ స్థాయిలో మంచి వ్యక్తి అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి గూడూరు నుంచే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షలకు పైగా ముస్లిం సోదరులు పాల్గొంటారనేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ జాతీయ సదస్సు జయప్రదం కావాలనేసి అలాగే గూడూరు పట్టణం నుంచి వెళ్తున్నటువంటి ఇట్లాంటి సమయాల్లో వీళ్ళు ఇచ్చింది కాదు, ఈ ప్రభుత్వాలు ఇచ్చింది కాదు, భారతదేశంలో ఉండే జమీందారులు ఇచ్చింది కాదు. అప్పట్లో సాయిబులు అనేక మంది, ముస్లిమ్స్ అనేక మంది వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పిల్లలది వాళ్ళ స్థలాల్ని వక్ఫ్ బోర్డుకి మసీదులకు ఇచ్చి మసీదులు అభివృద్ధి చేయమని, అట్లే వక్ఫ్ బోర్డు మదర్సాలు అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చిన స్థలాల్ని ఈ రోజంతా ఎక్కువ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పి బీజేపీకి కన్నుబడి వాళ్ళ తరఫున ఆర్ఎస్ఎస్ పెద్ద కార్యక్రమం తీసుకొని ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇది చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మా ముస్లిం స్థలాల్ని ముస్లింసే అనుభవించాలా, ముస్లింసే ఉండాలని చెప్పే ఉద్దేశంతో కడపలో పెద్ద ఎత్తున 5 లక్షల. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కాలేషా, ఇస్లాం, ఇలియాస్, జమాలుల్లా, ముక్కియార్, సద్దాద్ మౌలాలి, ముగ్జూజా, సద్దాం, వలీ, అల్లీ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో దళితులకు రక్షణ కరువైందని డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరపతి సుబ్బారావు తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ భవనంలో దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా నిర్మాణ సభ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా నిర్మాణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వాలు దారి మళ్లిస్తూ దళితుల అభివృద్ధిని నాయకులు అడ్డుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో దేశంలో దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఓ పక్క కుల వివక్ష దాడులు జరుగుతూ ఉన్నాయి, మత స్వేచ్ఛ లేదు. కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే దళితుల బీసీల ఇంకో వర్గం అని కాదు, ఎవరైనా ఒక విధంగానే ఉండడం జరుగుతుంది. కానీ వేల సంవత్సరాల నుండి దళితులు కుల వివక్షకి అంటరాని ధనానికి ఈనాటికి కూడా కొనసాగుతుంది, అవమానపడతా ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికి కుల వివక్ష కొనసాగడం అది దేశాన్ని పరిపాలించే పెద్దలకు అవమానం. అంటే మనం రాజ్యాంగం 1950లో రాసుకొని రాజ్యాంగం దిక్చూసిగా ప్రయాణం చేస్తున్న క్రమంలో అగ్రవర్ణ పెద్దందారితనం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ఆ భావజాలంతోనే నేటికి పాలకులు అనుసరించడం చాలా బాధాకరమైన విషయం. జిల్లా నిర్మాణ సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. ఫిబ్రవరి మార్చి మాసంలో జిల్లా మహాసభ కూడా తిరుపతి పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి ఈవేళ కుల వివక్షత జిల్లాలోనూ రాష్ట్రంలోనూ మితిమీరిపోతూ ఉంది. ఈరోజు ఎన్నికైనటువంటి సర్పంచులు ఈ తిరుపతి జిల్లాలో ఎన్నికైనటువంటి రిజర్వేషన్ ద్వారా ఎన్నికైనటువంటి సర్పంచులు ఈవేళ కనీసం వాళ్ళు చెక్కులో సంతకం పెట్టేటువంటి అవకాశాలు కూడా కలగలేనటువంటి పరిస్థితి ఈవేళ జిల్లాలో ఉన్నది. దీనికి ఉదాహరణకే ఇక్కడ నక్కల కాలం ఉంది పక్కనే, మీ గూడూరు పక్కన దాదాపు 64 ఎకరాల భూమి సాగు భూమి నక్కల కాలనీకి సంబంధించినటువంటి ఎస్టీలకు ఎస్సీలకు పంచడానికి ప్రభుత్వానికి ఏం అభ్యంతరం? వెంకటయ్య అనేసి ఇక్కడనే పక్కన ఉన్నాడు, అది ఆయనకు దాదాపు 2.5-3 ఎకరాల భూమి
సాగు చేసుకొని ఆయనకు ఉన్నటువంటి పట్టాలు ఉంటే కూడా పక్కన అగ్రవర్ణాలు వచ్చి దానిపైన. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజన్, బలరాం, చిన్నం కాలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ప్రభాకర్, తులసిరాజన్, శశికుమారన్, నాగేంద్ర, ఎంబేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళలపై దాడి చేసి అవమానపరిచి దౌర్జన్యం చేసిన కృష్ణమనాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని, పేదల భూములను దౌర్జన్యంగా లాక్కున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలయ్య వివరించారు. ఈ సమావేశంలో నాయకులు అంకయ్య, వెంకయ్య, ఐఎఫ్టియు నాయకులు చెంగల్రావు, వేనయ్య తదితరులు పాల్గొన్నారు. నాటి నుండి దళితులపై, గిరిజనులపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటే ఆ దాడులని రాష్ట్ర ప్రభుత్వం నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము భావిస్తున్నాం. ఈ దాడులకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు ఉద్యమించాలని చెప్పిన అఖిల భారత రైతు కూలీ సంఘం మేము పిలుపునిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసిన భూమిని, అసైన్డ్ భూములను దళితులకు అసైన్మెంట్ పట్టా మంజూరు చేస్తుంటే ఆ భూములపై కృష్ణమనాయుడు అక్రమంగా అధికారులను ప్రభావాలు పెట్టి దాన్ని సెటిల్మెంట్ పట్టాగా మార్చుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు ఉద్యమం చేసిన నేపథ్యంలో అధికారులు తమ తప్పును తను తెలుసుకొని ఈ భూమి మీద దళితులు, గిరిజనులకు హక్కు ఉంది కాబట్టి ఈ భూమిని మీకు అప్పగిస్తామని చెప్పిన పరిస్థితుల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు దాని మీద ఒక విచారణ జరిపించి జరిపించిన నేపథ్యంలోనే గత నెలలో మేఘ కృష్ణమనాయుడు దళితులు సాగు చేసిన అసైన్ భూమికి అయితే ఉందో కంచెని మొత్తం కూడా తగలబెట్టి దళిత గిరిజనుల్ని మొత్తం కూడా భయభ్రాంతాలకు గురి చేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ తెలిసినప్పటికీ, ఎంఆర్ఓకి, ఎస్ఐకి, సిఏగా తెలిసినప్పటికీ దీన్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకుని చెప్పని హామీ ఇస్తున్నారు. మరి ఈ హామీలో భాగంగానే మొత్తం కూడా దాని మీద విచారణ జరిగే నేపథ్యంలో మళ్ళీ కృష్ణమనాయుడు సర్వేలను తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి గత 3 రోజుల క్రితం మొత్తం కూడా సర్వేలు కృష్ణమనాయుడు అనుచరులతో భూములకు మళ్ళీ అక్రమంగా ప్రవేశించి దళితులకి అయితే తక్కువ భూములు ప్రవేశించి అక్కడ సర్వే చేసి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నం అక్కడ ఉన్న దళితులు, గిరిజనులు తిప్పుకొట్టిన తర్వాత దాంతో ఆగ్రహం చెందినటువంటి కృష్ణమనాయుడు వెంటనే దళితుల మీద, మహిళల మీద దుర్భాషలాడి వాళ్ళ మీద దాడి చేసి రెడ్డి కులంలోని పేదలకు సేవ చేసేందుకు సంక్షేమ సంఘం ఏర్పాటైందని, ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణీలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని సంఘం ప్రతినిధులు ప్రజేందర్ రెడ్డి తదితరులు అన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ప్రజేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా రెడ్డి కులంలోని పేదలకు చేయూత అందించడం జరుగుతుందన్నారు. డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని వారు వివరించారు. వాళ్ళ సౌజన్యంతో ఈ ఫల సరుకులు అందించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం, ప్రతి 3వ ఆదివారం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీటిల్ని మనలో ఎవరు కూడా వెనకబడ్డ వాళ్ళు కాబట్టి ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మన సభ్యులందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. వచ్చిన మన ధనంజయ రెడ్డి గారు కానీ, విజేందర్ రెడ్డి గారు కానీ, శివకుమార్ రెడ్డి కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మాకు ఈ సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, అదేవిధంగా రెడ్డిలో కూడా పేదవారు ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించి సంఘం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందువల్లే దాదాపు ఒక 2 ప్రోగ్రాంలు మేము రెడ్డి సంఘం ద్వారా ప్రతి నెల ఆదివారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా ఏదైనా బాగా వెనకబడిన విద్యార్థులకు కూడా సహాయం చేస్తారని మన సిఆర్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సార్ కానీ, అదేవిధంగా మేడం కానీ ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా మనలో కూడా వాళ్ళు చేసేటటువంటి సేవలకి మనం వెలకట్టలేము. ఒక రొటేరియన్స్గా అయితేమి, ప్రజా డాక్టర్లకు అయితేమి, మిగతా సంస్థలకు కూడా, రెడ్డి సంస్థకు కానీ, ప్రగతికి కానీ వాళ్ళు ఏదన్నా వరద బాధితులు వచ్చారనుకో, వరదలు వచ్చాయి ముందుంటారు, భూకంపం వచ్చింది ముందుంటారు. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలన్నా అందరికంటే ముందు డొనేట్ చేసేటటువంటి డాక్టర్ గారు వాళ్ళు ఏంటంటే మా సంస్థలో మాకు అసలు వెన్నుదన్నుగా ఉండడం, ఈ సంస్థ యొక్క
పిల్లర్స్గా ఉండడం అనేది సంస్థ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏమాత్రం వీలున్న ప్రతిసారి కార్యక్రమానికి రావడంతో పాటు మనకి ఏదైనా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మనకు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సివిసి పార్కులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతగా సూర్య ఫ్యాన్సీ అధినేత ఒగ్గు వేణుగోపాల్ వ్యవహరించారు. అనంతరం జేవివి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవివి ప్రతినిధులు నాగరాజు, చెంచునారాయణ, గుర్రం విజయబాబు, ఇబ్రహీం, రాధయ్య, ప్రభాకర్, సుమన్ రెడ్డి, ఆనంద్, శ్రీనివాసాచారి, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక సైన్స్ సంస్థగా నడుస్తూ ఉంది. మేము నమ్మకాలకు వ్యతిరేకం కాదు, మూఢనమ్మకాలకు మాత్రమే వ్యతిరేకం. దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడి పేరు చెప్పుకొని మూఢంగా ప్రవర్తించడానికి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో గూడూరులో మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా చేయాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి నెల 3వ ఆదివారం చేసేటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి సోదరిమణులకు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఇదే విధంగా అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటూ చిన్న కార్యక్రమం చేసే అవకాశం మా జేవీకి దక్కడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మా సోదరులు, దివ్యాంగ సోదరులు అనేటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక విధంగా చిన్న చేయూతను అందించాలనేటువంటి ఒక అభిలాషతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం, దానికి మా సుధీర్ ముందుండి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. మరి మా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అని చెప్పినట్లుగా ఇందాక మా జనరల్ సెక్రటరీ నాగరాజు సార్ చెప్పారు. ఏ విధంగా అయితే ఒక పాపను చర్చలో పెట్టి ఆమె చావుకి తల్లిదండ్రులే కారణమయ్యారో అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పే ప్రయత్నమే జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంటుంది. వాటితో పాటుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల 9వ తారీఖున హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు భోజనాలు, ప్రతి నెల 3వ ఆదివారం మా దివ్యాంగ సోదరులకి కూరగాయలు, గుడ్లు ఇవ్వటం మాకు చాలా ఆత్మసంతృప్తిని, చాలా సంతోషం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా గుంటూరు తలపెట్టిన మహాగర్జన సభకు సైదాపురం మండలం నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులు బస్సులో బయలుదేరి వెళ్లారు. స్థానిక ఆసుపత్రి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాలా మహానాయుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొడ్డు ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కట్టా రమణయ్య, కార్యదర్శి బోయిన రమేష్ బాబు, నాయకులు మురళి, పిండి పెంచలయ్య, ముని తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరుగుతున్న మాలల మహాగర్జన కార్యక్రమానికి సైదాపురం మండలం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మేమందరం కలిసి బస్సు పెట్టుకొని వెళ్తున్నాం అక్కడికి. ఎందుకు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మనము ఈరోజు ఉద్యమాలు చేస్తున్నామంటే, భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల వారికి 15% రిజర్వేషన్గా ప్రకటించారు. అదే షెడ్యూల్ తెగల వారికి 7.5% రిజర్వేషన్ ఇచ్చారు. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి 27.5% రిజర్వేషన్ ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 50%, మొత్తం 100% రిజర్వేషన్ విభజన చేస్తే ఇది రాజ్యాంగం అమలు చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 15% రిజర్వేషను ఈ మాలమాదిలుగా ఉన్న కమ్యూనిటీ పంచుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు 30 సంవత్సరాల క్రితము మాదిగ రిజర్వేషన్ పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ గారు ఈ విధంగా ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్ వల్ల మాదిగులు ఇబ్బంది పడుతున్నారు, మాదిగులు ఉద్యోగాలకు నోచుకోకుండా ఉన్నారు, ఉద్యోగాలు మొత్తం ఉపాధి మొత్తం మాలలే సంపాదిస్తున్నారు, కాబట్టి ఈ వర్గీకరణ విభజించి మాకు పంచమని గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. అందుకని ఈ ఉద్యమాలని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మందాకృష్ణ మాదిగ గారు చెప్పిన విధానంలో శాశ్వత లేదు, అందుకని ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకోసమంటే మాల మాదిగలకి కలిపి 15% రిజర్వేషన్ ప్రకటించినప్పుడు అది ఇద్దరు కలిసి ఆ రిజర్వేషన్ పొందే హక్కు ఉంది. అయితే మాలలే ఎక్కువగా ఈ ఉద్యోగాలు పొందుతున్నారు, మాదిగలు వెనకబడిపోతున్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారి సత్రం, సూలూరుపేట, తడ మండలాల్లో 144 సాగునీటి చెరువులకు అధికారులు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు. అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన అభ్యర్థులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేటలో ఘనంగా సత్కరించారు. ఎంపిక పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ
సాగునీటి సంఘాల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చి మళ్ళీ నిలబడతాం అంతే కదా. ముందు మీరు వేసుకోండి, టీసీలు వేసుకోండి. మన సూలూరుపేట నియోజకవర్గంలో చిన్న పెద్ద అన్ని మొత్తం చెరువులు కలిపి 144 ఉన్నాయి. 144కి 144 రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కార్యకర్తలు, నాయకులు కష్టం విలువ దీంట్లో తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ, కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కష్టపడ్డ అధికారులకు కూడా, విఆర్ఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్షన్ కమిటీ వాళ్ళు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్క నాయకుడిని సమన్వయం చేసుకుంటూ ఇలా ప్రశాంతంగా జరిపించిన మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఎన్నికలు వచ్చినా సరే ప్రాపర్గా, ట్రాన్స్పరెంట్గా జరగాలని మన మీద ఉన్న నమ్మకంతో ఇలా జరిపించమని చెప్పడం జరిగింది. అలాగే ఆయన మీద ఉన్న గౌరవంతో మనం ఎలాంటి బెదిరింపులు లేకుండా పారదర్శకంగా ఈ ఎన్నికలు జరిపించడం జరిగింది. అలాగే రెండైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి. అందుకే అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించేదానికి సులభం అవుతుందని చెప్పని కూడా నేను మనవి చేస్తూ, ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన మరి అధ్యక్ష, ఉపాధ్యక్షులకు, కమిటీ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు వంతున అభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మనం అందరం కూడా చాలా బాధ్యత పెరిగింది. నీటి సంఘం అధ్యక్షులకు కూడా గ్రామాల్లో ఎక్కడ సాగునీటికి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా టెయిల్ ఎండ్ వరకు సాగునీరు అందేదానికి మీరంతా ప్రయత్నం చేయాలని, ఎక్కడ ఈ తుఫాన్లకు వచ్చి చెరువులు తెక్కకుండా మీరు ఒక కన్ను చెరువు కట్ల మీద పెట్టి అప్రమత్తంగా ఉండి రైతులను కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా ఎండకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో మనం పండించాలని చెప్పని సాగునీటి సంఘ నాయకులకి, మరి అధ్యక్షులకు అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ, మనుబోలు మండలంలోని జట్లకొండూరులో నీటి సంఘం ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళితే సమయం దాటిందని చెప్పడం జరిగిందని వైకాపా నాయకులు, ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ తెలిపారు. ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడుతూ జట్లకొండూరు పంచాయతీ కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డా అని వివరించారు. నీటి సంఘం ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా జట్లకొండూరు పంచాయతీ TC9, TC10, TC11, TC12 సంబంధించి మేము పోటీ పోతున్నామని చెప్పి ఈరోజు మా గ్రామ ప్రజలతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ గారు 10-15 లోపు మేము లోపల ఉన్నా సరే టైం అయిపోయిందని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. జరిగిన తర్వాత అవతల అధికార పార్టీ వాళ్ళు వచ్చి నామినేషన్ మా ముందు వేస్తున్నా కూడా వాళ్ళని ఆపకుండా మేము అడిగితే మీకు టైం అయిపోయింది, మీరు బయటికి వెళ్ళిపోని చెప్పి పోలీసుల ద్వారా మాకు చెప్పడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండించాము. ఖండించిన తర్వాత మేము గొడవ పెట్టుకోవడం ద్వారా మీకు అధికార పార్టీలు బెదిరించి ఒక నామినేషనే వేసి మీకు 1 ఇస్తాము, మేము 3 తీసుకుంటామని చెప్పి బెదిరించి ఈరోజు మాకు అన్యాయం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు మేము 3 టీసీలకు వేస్తే డిపాజిట్ లేకుండా ఓడిపోతారని తెలిసి భయపడి ఈరోజు మీరు మా నామినేషన్ వేయకుండా ఆపినందువల్ల ప్రజల్లో కూడా, పంచాయతీ ప్రజల్లో కూడా నామినేషన్ వేస్తే వీళ్ళు ఎక్కడ ఓడిపోతారని భయంతో నామినేషన్ ఆపారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా మాకు మంచిదే. మనుబోలు మండలంలోని కొలనకుదురు గ్రామ దేవత తుమ్మాలమ్మ ఆలయంలో జనసేన పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. కూటమి అభ్యర్థి సోమిరెడ్డి గెలుపుకు పాదయాత్రలో మొక్కుకోవడంతో మొక్కులు తీర్చుకున్నామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు గుమునేని వాణి భవానీ నాయుడు, మల్లికార్జున్, శ్రీహరి, కంటే సుధాకర్, శ్రీలక్ష్మి, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు.
సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలవాలని సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆనాడు ఏదైతే 2024 జనవరి 7వ తారీఖున సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 220 కిలోమీటర్లు 11 పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ పాదయాత్ర కొనసాగించడం జరిగింది. ఏదైతే ఈశాన్యంలో ఉన్నటువంటి మన శివయ్య దగ్గర నుంచి మొదలైనటువంటి తోటపల్లి గూడూరు మండలం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర మనుగోలు మండలంలో ఏదైతే కొలనకుదురు అమ్మవారి దేవస్థానం దగ్గర ఆనాడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఆ తల్లి ఇవ్వాలని చెప్పి ఆ పాదయాత్రలో భాగంగా ఆ రోజు మేము ఇక్కడ పొంగిస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ తల్లి దయ వల్ల కూటమి ప్రభుత్వం గెలవడం, సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం మాకు నిజంగా ఆనందం వేసింది. మా కష్టానికి, మా శ్రమకి ఏదైతే ప్రజలందరూ కూడా దీవెనలు ఇవ్వడంతో నిజంగా కూటమి ప్రభుత్వం గెలవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పరిపాలన కొనసాగడం, ప్రజాప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్ లీడర్ కాదు, సెంట్రల్ లీడర్. గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో అడ్వెంట్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అలాగే మహిళలు క్యాండిల్ సర్వీస్ ను ఘనంగా నిర్వహించారు. జాయ్ అనే ప్రధాన అంశంపై మహిళలు వాక్యాలు, పాటలు ఆలపించి క్యాండిల్స్ వెలిగించారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి, సంఘం చైర్మన్, కార్యవర్గ ప్రతినిధులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. పరిశుద్ధాత్మత్రేక దేవుని నామమున అడ్వెంట్లోని 3వ ఆదివారంలో ప్రారంభించుకుందాం. దీనుడుగా, రిక్తుడుగా, నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడుగా అవతరించాడు. క్రీస్తు జననమును తిలకించడానికి తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చి పూజించారు. గొల్లలు అత్యానంద భరితులై సంతోషంతో, ఉత్సాహముతో గంతులు వేశారు. పరలోక దూతాన్ని స్తుతిగానాలు చేశారు. ఈ 3వ అడ్వెంట్ ప్రత్యేకత జాయ్. జాయ్ అంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం. మరి అందరి జీవితాల్లో ఈ సంతోషం, ఆనందం ఉండాలని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ స్త్రీలు వాక్యములతో, స్తుతి గీతములతో దేవుని మహిమపరుస్తూ క్యాండిల్ సర్వీస్ నిర్వహించబోతున్నారు. అందరూ విని తిలకించి దేవుని మహిమపరచాలని ఆశిస్తున్నారు. సైదాపురం మండలంలోని రాజుల ఎర్రగుంటపాలెం, రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామాల ఆరాధ్య దైవమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు.
గూడూరు మండలంలోని కుందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి ఉత్సవం పొందుసేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోరుకున్న వారి కొంగు బంగారు
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మైనార్టీ సదస్సు. కడపలో తలపెట్టిన మైనార్టీ సదస్సుకు గూడూరు నుండి తరలిన మైనార్టీలు, బస్సులను ప్రారంభించిన ముస్లిం మైనార్టీ నాయకులు. దేశంలో దళితులకు రక్షణ కరువు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా నిర్మాణ సభలో పాల్గొని మాట్లాడిన సిపిఐ మరియు డిహెచ్పిఎస్ నాయకులు. వేర్వేరుగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని డిఎన్ఆర్ లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, అలాగే సివిసి పార్కు వద్ద జేవీవి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన ప్రతినిధులు. ఘనంగా అడ్వెంట్ వేడుకలు. గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని వాక్యాలు, పాటలు ఆలపించి క్యాండిల్స్ వెలిగించిన మహిళలు. వేడుకల్లో పాల్గొన్న సంఘం కాపరి ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.